1949 సంవత్సరంలో జరిగిన నిజంగా సంఘటన. ఒక యవనస్తురాలు మేరీల్యాండ్ ప్రాంతంలో ఆ బిడ్డ పుట్టింది. తను జాన్ అండ్ లిండా దంపతులకు పుత్రికగా జన్మించింది. అద్భుతమైన అందముతో జన్మించింది. ఆ బిడ్డ పెరుగుతూ ఉంది. 10-15 సంవత్సరాలు, 16-17 సంవత్సరాలు వచ్చింది. తన అందానికి కుటుంబం అంతా కూడా గర్వించేవారు. చుట్టు ప్రాంతం అంతా ఆమె అందాన్ని చూసి మైమర్చిపోయేవారు. తను పాటగత్తే, రచయిత్రి, వాయిస్ ఉంది, గొంతు ఉంది, అందం ఉంది. తనకు కావాల్సిన సమస్త ఆశీర్వాదాల వర్షానికి తనే చిరునామాగా మారింది. అయితే 1967 సంవత్సరం సుమారు తన 18th బర్త్డే ముగించుకొని కొన్ని దినాలు అవుతున్న సందర్భం అది. జూన్ 30 తారీఖు రానే వచ్చింది. యథావిధిగా తను నాట్ ఓన్లీ అ సింగర్, నాట్ ఓన్లీ అ రైటర్, నాట్ ఓన్లీ అ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ స్విమ్మర్. అద్భుతంగా పోటీ పట్టిమ, రైడింగ్, హార్స్ రైడింగ్ చేసేది, స్విమ్మింగ్ చేసేది. ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతాయి, మొత్తం మన భారతదేశానికి ఖ్యాతి తీసుకొచ్చింది అంతా సిస్టర్సే. అలా తను కూడా అద్భుతంగా రాణిస్తున్న టైంలో స్విమ్మింగ్ పూల్లోకి దిగింది. అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్నారు తన మీద. స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తున్న టైంలో ఒక్కసారి డైవ్ చేసింది, తల కొట్టుకుంది. అంతే అండి, క్వాడ్రిప్లేజియా, తల నుంచి కింద భాగం అంతా పక్షవాయము, షోల్డర్ కిందంతా చచ్చుపడిపోయింది. తన పేరే జోనీ ఎరిక్సన్. ఒకసారి చిత్రపటంలో చూడండి, ఇంకా బతికే ఉందండి ఆమె. గొంతు కింద పడిపోయింది, తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు. షీ బికేమ్ ఎ వెజిటబుల్. మంచం మీదే అన్ని. బంధువులు వస్తున్నారు, మాటలు చాలట్లే. సంఘం వారు వస్తున్నారు, మాటలు చాలట్లే. దైవజనులు వస్తున్నారు, తను ఒకటే మాట్లాడుతుంది. భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ద డిప్రెషన్ దట్ షీ హాస్ నెవర్ సీన్ ఇన్ హర్ లైఫ్. ఎక్కిలు పెట్టి ఏడ్చనేది, నేనేం తప్పు చేశానని దేవుడు నన్ను ఈ శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? ఈజ్ గాడ్ ట్రూ? ఐ డోంట్ బిలీవ్. ప్రేమిస్తే ఇన్ని కష్టాలు వస్తాయా? ఐ డోంట్ వాంట్ యాక్సెప్ట్ దిస్. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై లైఫ్. కోపం అంటే ఇష్టం వచ్చినట్టు కోపం, ఉన్న వస్తువులు తీసి ఇసిరేయడము, సూసైడల్ టెండెన్సీస్, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, బాధ వచ్చి దుఃఖం తట్టుకొని ఏడ్చేయడము. తను ఏమి చేతులు కాళ్ళు కదలలేవు. ఉన్న ప్రాంతంలో ఏడుస్తూనే ఉంది. 2 సంవత్సరాలు అయిపోయాయి. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చి ఏదో నేర్పించాల సందర్భంలో విరక్తి చెంది ఇంకా తన మీద, తనకు జీవితం మీద అన్ని ఆశలు వదిలేసుకున్న ఆ జోనీ ఎరిక్సన్ ఒకరోజు పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. మరి ఎలా ప్రేరేపించాడో, దైవజనులు ఎవరు విజిట్ చేశారో తెలియదు. 119 కీర్తన 71 వచనం ఈరోజు ఆరాధన అంశాన్ని. ఆ బిడ్డ ఏడుస్తూ 20 సంవత్సరాల వయసులో ఆ పడక మీదే ఏడుస్తూ దిక్కుతోచని స్థితిలో ఇలాగే ప్రార్థించింది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. ప్రభా, ఈ శ్రమ నాకు మేలు ఎలా అవుతుంది? ఏడుస్తూ ఆరాధిస్తుంది. ఒకటే మాట అనింది, ప్రభా, ఈ శ్రమ పొందింది నాకు మేలైతే ఆ మేలేంటో నాకు చూపించు. ఇఫ్ దిస్ అఫ్లిక్షన్ అండ్ పెయిన్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, షో మీ వాట్ ఈస్ గుడ్ ఇన్ దిస్ పెయిన్. ఈ గాయంలో ఏమి మేలుందో నాకు తెలియట్లేదు, నాకు చూపించు. నాకు మీ జీవితం మీ విరక్తి వస్తుంది. చంపుకొని నన్ను తీసుకోపోతే బాగుండు కదా. ఎందుకు నన్ను ఒక జీవ శవంలాగా కూర్చోబెట్టావు ఇక్కడ? ఈ పక్షవాయం పెట్టి ఎందుకు ఈ పరిస్థితి చేస్తున్నావు? చంపేసి నన్ను చంపే రాదు, ఎందుకు బతికించావు నన్ను? నేను ఇంకా దేనికి పనికొస్తాను? వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ అని ఈ యొక్క అవిటితనం తట్టుకోలేక జీవితకాలం అంతా శూన్యమైపోయి బుగ్గిపాలైపోయిన తన భవిష్యత్తును చూస్తూ నిరీక్షణ కోల్పోయిన ఏడుస్తున్న యవనస్తురాలు 20 సంవత్సరాల వయసులో చేసిన ప్రార్థనకు దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమ పొందుట నీకు మేలు అవుతుందనేసరికి అప్పుడు ఆలోచించడం ఆరంభించింది. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వచ్చాడు. ఒకసారి పట్టణం చూడండి. తన లోపల ఉన్న ఐడియాస్ అన్నీ ఎలా పెట్టాలో బయట కొరకు నేర్పడానికి ఆలోచిస్తూ ఉంటే నోట్లో బ్రష్ పెట్టారండి. ఆ బ్రష్తోని తన ఐడియాస్ అన్నీ కూడా గీయడం స్టార్ట్ చేసిందండి. బ్యూటిఫుల్ పెయింటింగ్స్. ఒక్కొక్క పెయింటింగ్స్ అన్నీ కూడా ఇన్స్పిరేషన్తో కొన్ని లక్షల రూపాయలకు అమ్ముడుపోయేంత స్థాయిలో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తీసుకొని తను అవన్నీ కూడా నోటితో గీయడం స్టార్ట్ చేసింది. బుక్స్ రాయాలన్న తపన దేవుడు పెడుతున్నాడు, ఆలోచన దేవుడు పెడుతున్నాడు, ప్రేరణగా మిగిలాలని ఆశపడింది. యూ విల్ బి షాక్డ్. 40 పుస్తకాలు రచించిన చరిత్రలో ఒక అంగవైకల్యంలో క్వాడ్రప్లేజియాలో ఉన్న వ్యక్తి 40 పుస్తకాలు రాసిన మొదటి స్త్రీ ఎవరో తెలుసా అండి? జోనీ ఎరిక్సన్. తన పేరు మీద సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. 2 సినిమాలు వరుసగా తీశారు. ఏమని తెలుసా అండి? దేవుడు ఏమి చేయగలడు ఒక అవిటి దాని ద్వారా.
శ్రమ నొందుట నాకు ఎలా మేలు అని చెప్పి తన సాక్ష్యం కొన్ని కోట్ల మందికి ప్రేరణగా మిగిలమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని తన సాక్ష్యం మార్చిందండి. ఇట్ షూక్ ద వరల్డ్. అందంగా సౌష్ఠవంగా గాయం జరగక ముందు జోని ఎరిక్సన్ ప్రపంచానికి తెలీదు. గాయపరచబడిన తర్వాత చరిత్ర మార్చే ప్రపంచానికి ప్రేరణగా మిగిలింది జోని ఎరిక్సన్. గాయం జరగక ముందు సమస్త అంగములు సౌష్ఠవంగా ఉన్నప్పుడు తన ద్వారా ఎవరు రక్షణ పొందలే. పరిస్థితి విషమించిన పిమ్మట కొన్ని లక్షల మంది ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రేరణగా మిగిలింది ఆ జోని ఎరిక్సన్. తన జీవితం ద్వారా నేనేం పనికొస్తాను ప్రభా, మాంస ముద్దలాగా అయిపోయాను కదా అంటే, ఆ మాంసపు ముద్దనే అనేకులు జీవచ్చలంగా పడున్న వారికి ప్రేరణ లేపి ప్రభు కొరకు రోషంగా జీవించడానికి లేవనెత్తింది. సరిపోలేదంటే చివరికి ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. దాని ద్వారా ఆ డిజబిలిటీస్తో బాధపడుతున్న వారికి దేవుని వాక్యం అందించాలని స్టార్ట్ చేస్తే కొన్ని కోట్ల మందికి సువార్త అందింపజేసింది. అంతటితో ఆగిపోలేదండి. పుస్తకాలు, ఫౌండేషన్, తర్వాత సింగర్, సాంగ్ రైటర్, తను 40 పుస్తకాలు, ఇంకా ఇలా చెప్తూ పోతే తన చరిత్ర కొన్ని గంటల దాకా చెప్పొచ్చు. ఇవందరికీ మార్పు ఒకటే మాట ఏమని తెలుసా అని, తన ఫేవరెట్ వచనం ఆమె అయితే ఒకటే మాట అనింది ఆటోబయోగ్రఫీలో, నన్ను కాపాడింది ఒకటే మాట, శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను.